శాంతంగా ప్రేమగా మాట్లాడి చిచి, నీ పోరు పడలేక అనవసరంగా ఫోన్ చేశాను. ఆయన దగ్గర నా నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసిన వెంటనే పేరు వస్తుంది. అయినా కూడా ఫోన్ తెలియదంటే ఏంటర్థం? నీ కోసం మెట్టు దిగాను, ఇప్పుడు లోకు అయిపోయాను. లోకమెందుకు అయ్యావే? ఎందుకు అవ్వలేదు? ఈ రోజు ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయకపోతే రేపు నా కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటుంది, ఏలుకోమని అడుక్కుంటుంది అని రకరకాలుగా అనుకుంటారు. నీ సలహా విని ఫోన్ చేశాను చూడు, అంతా నా కర్మ. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. కావేరి ఎందుకు ఫోన్ చేసింది? లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, వస్తావా రావా? రాను. రమ్మని పిలిచినప్పుడు పొగరు చూపించింది. ఇప్పుడు సడన్గా మొగుడు గుర్తొచ్చాడేమో కాల్ చేసింది. దీని తల పొగరు తగ్గాలంటే కొన్ని రోజులు దూరంగా ఉంచితేనే మంచిది. అప్పుడే మొగుడి విలువ తెలుస్తుంది. నమస్తే సార్. నీకోసం వెయిట్ చేస్తున్నాను. రా రమేష్, కూర్చుందు. పదండి. కూర్చో. థ్యాంక్ యూ. ఏంటి సార్ సడన్ గా ఇంటికి పిలిచారు? ల్యాండ్ డీలింగ్స్ ఏదున్నా సరే ఆఫీసులోనే కదా మాట్లాడేది. ఇది కొంచెం పర్సనల్, అందుకే పిలవాల్సి వచ్చింది. కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. అందుకు 2-3 ఎకరాల్లో మంచి ల్యాండ్ కావాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా? ఆకాష్ సార్తో ఉదయమే మాట్లాడాను, ఆయన ఏం చెప్పలేదే. పర్సనల్ అని చెప్పాను కదా, ఈ ల్యాండ్ నా కోసం. అంటే మీరు సెపరేట్గా ఏఎస్ బిల్డర్స్తో మీరు పార్ట్నర్ కదా? చూడు రమేష్, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా నీ పని ల్యాండ్ని చూసి పెట్టడమే. అంతకు మించి డీటెయిల్స్ నీకు అనవసరం అనుకుంటా. ఓకే సార్, చూస్తాను. ప్రస్తుతానికి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఏదైనా మంచి సైట్ వస్తే మీకే చెప్తాను. కమిషన్ గురించి ఆలోచించద్దు. డీల్ మంచిదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాను. తప్పకుండా సార్. వీలైనంత త్వరగా చూడు. ఈలోపు నేను బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తాను. అలాగే సార్, 2-3 రోజుల్లో మీకు ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తాను సార్. నన్ను క్షమించు ఆకాష్. నీ మీద పోటీగా కాదు, నన్ను నేను నిరూపించుకోవడానికే సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇది నీ మీద యుద్ధం కాదు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న యాగం. కావేరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, టీవీలో ఏ పాట చూసినా, మొగుడు పెళ్ళాలుగా ఎవరిని చూసినా నాకు మా ఆయన గుర్తొస్తున్నారమ్మా. నిన్ను ఫోన్లో నా మిస్డ్ కాల్ చూసి కనీసం ఫోన్ తిరిగి చెయ్యాలి కదా, చెయ్యలేదు. అంటే ఆయనకి నేను వద్దేమో, కొన్ని రోజులకే నన్ను మర్చిపోయారేమో. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ముందా ఏడు పాప. పిలిచిన వెంటనే నువ్వు అతనితో రాలేదని కోపంతో ఉన్నాడేమో. ఆ కోపం తగ్గిన తర్వాత అతనే ఫోన్ చేస్తాడులే. నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? ఆయన మనసులో ఈ మహాతల్లి తిష్ట వేసి కూర్చుందని తెలియక ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కాపురం చేయకుండా కష్టాలు అనుభవిస్తున్నాను. అంత నా కర్మ. కావేరి,
సూర్య ఇక్కడ ఉన్న రోజు గొడవ పడుతూనే ఉంటావు కదా. నీ సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పినా కూడా ఇలా బాధపడుతూనే ఉంటే ఎలా చెప్పు? అయినా ఇక్కడ నీకేం తక్కువైందే? సూర్య లేడన్న లోటు తప్ప ఈ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండొచ్చు. సంధ్య, కాఫీ తెస్తున్నానండి. కావేరి, ఎందుకు ఏడుస్తున్నావు? మూగుడు వద్దనుకున్న భార్యని నా బ్రతుక్కి ఏడుపు తప్ప ఏం మిగిలింది మామయ్య. నీ మీద గౌరవంతో ఆయన పిలిచినా రానని చెప్పాను. ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్టా కాదా అని తెలియక తేల్చుకోలేక పిచ్చెక్కిపోతుంది మామయ్య. ఊరుకో కావేరి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారనుకున్నాను, చెయ్యలేదు. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. భర్త మీద నీకెంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను కావేరి. కానీ భార్య అంటే విలువలేని అలాంటి వాడి గురించి నువ్వు ఆలోచించొద్దు. కాఫీ తీసుకోండి. చూడు కావేరి, జీవితం అంటే పెళ్లి సంసారమే కాదు. కన్న తల్లి నీ పక్కనుంది. కంటికి రెప్పలా చూసుకునే నేను ఉన్నాను. అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఒంటరిగానైనా పర్లేదు సంతోషంగా ఉండడానికి ట్రై చేయి. ఎందుకు నవ్వుతున్నావు? బాధలో ఉంటే ఓదార్చడం తప్పు కాదు, కానీ బంధాన్ని మర్చిపోయి ఒంటరిగా అది సంతోషంగా బ్రతకమని సలహా ఇస్తున్నారు కదా, చాలా గొప్పగా ఉంది. సూర్యది తప్పైనప్పుడు కావేరి ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి? కాళ్ల బేరానికి ఎందుకు వెళ్ళాలి? మొగుడు పెళ్ళాలన్న తర్వాత ఎక్కువ తక్కువ చూసుకోకూడదని, తగ్గినా తప్పలేదని ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పారు. ప్రస్తుతం అది మర్చిపోయి మాట్లాడుతున్నారనుకుంటా. చూడమ్మాయి, ఇది నా కూతురు జీవితం. మా తమ్ముడిచ్చిన సలహా నీకు నచ్చలేదేమో కానీ కావేరికి మాత్రం వాళ్ళ మామయ్య మాటకి చాలా విలువిస్తుంది. చెప్పినట్టే చేస్తుంది. చేయనివ్వండి, కనీసం అప్పుడైనా ఎవరి విలువ ఏంటో తెలుస్తుంది. మే కమిన్ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రవి ప్రకాష్, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు? సారీ సార్, ఈ ఫైల్ మీద అర్జెంటుగా సంతకం అవసరమే వచ్చాను. ఆఫీస్కి వచ్చి పెట్టేవాడిని కదా. అంటే నేను సైట్కి వెళ్తున్నాను సార్, వెళ్ళే దారే కదా అని మీరు ఇంట్లోనే ఉంటే సైన్ పెట్టించుకోవచ్చు కదా అని తీసుకొచ్చాను. ఓకే, ఇటు. సైట్ దగ్గర పని ఎలా జరుగుతోంది? అన్ని దగ్గరుండి చూసుకుంటున్నావా? ఎస్ సార్. కానీ సూర్య గారు మాత్రం ఆఫీస్కి రావడం లేదు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. సార్, మన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రమేష్ ద్వారా ఒక విషయం తెలిసింది. సూర్య గారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట. దానికి సైట్ చూడమని మన రమేష్కి చెప్పారంట.